ఛానల్ కార్డుల్ని వాడుతూ ఉంటాం కదా. టీవీ ఛానల్ కార్డుల్లో ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అని 2 రకాలు ఉంటాయి. ఇంటర్నల్ టీవీ ఛానల్ కార్డుల్ని మన కంప్యూటర్లో ఉండే పీసీఐ లేదా పీసీఐ ఎక్స్ప్రెస్ వంటి స్లాట్లలో అమర్చుకొని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ టీవీ ఛానల్ కార్డ్స్ అనేవి రికార్డింగ్ ఫెసిలిటీ అనేది లేకుండా ప్లెయిన్గా అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఓన్లీ కంప్యూటర్లో టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే వాటి సహాయంతో చూడవచ్చు. కాకపోతే ఎక్స్టర్నల్ టీవీ ఛానల్ కార్డుల్లో రీసెంట్ టైమింగ్స్లో యూఎస్బీ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ని కంప్యూటర్లో రికార్డ్ చేసుకునే అవకాశం కలిగేలా కొన్ని టీవీ ఛానల్ కార్డులు దొరుకుతూ ఉన్నాయి. ఉదాహరణ ఇక్కడ మీకు ఇంటెక్స్ మరియు ఫ్రంటెక్ అని 2 రకాల టీవీ ఛానల్ కార్డ్స్ని చూపిస్తూ ఉన్నాను. చూస్తానికి 2 ఒకే రకంగా కనపడుతూ ఉంటాయి, కాకపోతే బ్రాండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీకు ఇంటెక్స్ టీవీ ఛానల్ కార్డుని మనం చూద్దాం. ఇంటెక్స్ టీవీ బాక్స్ అని USB 2 టీవీ ఛానల్ అని చెప్పేసి ఉందో చూడండి. దీనికి మనకి కాంపోజిట్ వీడియో, USB పోర్టు, అలాగే కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి తగ్గట్లుగా మనకి పోర్ట్లు అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఫ్రంటెక్ అని చెప్పేసి ఫ్రంటెక్ టీవీ బాక్స్ అని చెప్పేసి ఇంకో ప్రోడక్ట్ని చూపిస్తున్నాను. దీన్ని కనుక మనం చూస్తే సేమ్ ఇది కూడా మనకి ఇంటెక్స్ మాదిరిగానే కనపడుతూ ఉంది చూడండి. ఇప్పుడు ఇంటెక్స్ టీవీ ఛానల్ కార్డ్ని ఫ్రంటెక్ని పక్కనే పెట్టి చూస్తే కనుక మనం బ్యాక్ సైడ్లో చూస్తే ఒకే రకమైన పోర్ట్లు మనకి అవైలబుల్ అవుతూ ఉంటాయి. కంప్లీట్ ఇంటర్ఫేస్ అంతా ఒకే రకంగా ఉంటుంది, సింపుల్గా బ్రాండింగ్ తప్ప. ఇక్కడ మనకి కాంపోజిట్ వీడియోని కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ పోర్టు ఉపయోగపడుతుంది. అలాగే USB పోర్ట్ని కనెక్ట్ చేయడానికి ఈ మిడిల్ పోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కేబుల్ టీవీ కనెక్షన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఈ కనెక్టర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో సింపుల్గా చాలా హ్యాండీగా ఉంటుంది. ఇది మార్కెట్లో మనకి 1300 నుంచి 1400 వరకు మనకి అవైలబుల్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈ ఫ్రంటెక్ని తీసుకుందాం లేదా ఇంటెక్స్ని తీసుకుందాం. వాటితో పాటు వచ్చే రిమోట్ అనేది ఎలా ఉంటుంది. సింపుల్గా దీని సహాయంతో మనం ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా మనం కంప్యూటర్లో టీవీ ప్రోగ్రామ్ చూసేటప్పుడు ఛానల్స్ను మార్చుకోవడం ఎలా చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్తో పాటు మనకి కాంపోజిట్ వీడియో కనెక్ట్ చేసుకోవడానికి సంబంధించి మనకి రెడ్, ఎల్లో అండ్ వైట్ కేబుల్స్తో కూడిన కనెక్టర్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే మినీ USB టు USB కేబుల్ అనేది మనకు దొరుకుతుంది. ఉదాహరణకు చూడండి, ఈ కేబుల్ అనేది ఒకవైపు మినీ USB ఉంటుంది, ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. రెండో వైపు USB కేబుల్ ఉంటుంది. సో మినీ USBని మనం టీవీ ఛానల్ కార్డు మీద ఉండే మినీ USB కనెక్టర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ డ్రైవర్స్ CD అనేది మనకి అవైలబుల్ అవుతుంది. ఇక్కడ ఫ్రంటెక్ డ్రైవర్స్ CD మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు టీవీ ప్రోగ్రామ్స్ని చూడటానికి, రికార్డ్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ ఒకటి OEM వెర్షన్ అవైలబుల్ అవుతుంది. అలాగే ప్రోడక్ట్ మాన్యువల్, వారంటీ కార్డ్ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఫ్రంటెక్ కానీ ఇంటెక్స్ కానీ ఈ USB ద్వారా PC కనెక్ట్ చేసుకునే కార్డు ద్వారా టీవీ ప్రోగ్రామ్ని ఎలా రికార్డ్ చేసుకోవచ్చు, ఎలా కంప్యూటర్లో ప్లే చేసి చూసుకోవచ్చు అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వీటిని కంప్యూటర్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఈ టీవీ ఛానల్ కార్డ్ని PC కనెక్ట్ చేయబోతూ ఉన్నాను. PC బ్యాక్ సైడ్ ఉండే USB పోర్ట్కి నేను దీన్ని కనెక్ట్ చేయబోతూ ఉన్నాను. ఇక్కడ ఒక USB పోర్ట్కి నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు. ఒక ఖాళీ USB పోర్ట్కి నేను దాన్ని గుచ్చున్నాను. గుచ్చిన తర్వాత ఇక్కడ మనకి 3 కేబుల్స్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ 3 కేబుల్స్ అనేవి ఇక్కడ నేను
బయట నుంచి వచ్చిన కేబుల్స్ని దాన్ని ఎల్లోకి అలా దాన్ని ఎల్లో కనెక్ట్ చేస్తున్నాను చూడండి. అలాగే రెడ్ కేబుల్ని రెడ్ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. వైట్ కేబుల్ని వైట్ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి రెడ్ అలాగే వైట్ అండ్ ఎల్లో కేబుల్స్ని మనం టీవీ చూడన్న కాడికి కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేయడంతో పాటు యూఎస్బి కేబుల్ మినీ యూఎస్బి కేబుల్ని టీవీ చూడన్న కార్డు కనెక్ట్ చేస్తున్నాం. అలా కనెక్ట్ చేసిన తర్వాత మన టీవీ చూడన్న కార్డు ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ మనం గ్రీన్ లైట్ అనేది వెలుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఇలా గ్రీన్ లైట్ వెలుగుతూ ఉందంటే కనుక మనకి పవర్ సప్లై అనేది పీసీ నుంచి టీవీ చూడన్న కార్డుకి వస్తూ ఉంది. ఇప్పుడు మనం దీని సహాయంతో టీవీలో కంప్యూటర్లో